ఒక గ్రామంలో ప్రమోద్ అనే ఒక పశువుల కాపరి ఉంటాడు. ప్రమోద్ దగ్గర 2 ఆవులు ఉంటాయి. అతను వాటిని ఎంతో ప్రేమతో చూసుకుంటాడు. ప్రమోద్ ఆ ఆవుల నుండి పాలు తీస్తూ ఉండగా అక్కడికి అతని భార్య లీలా వస్తుంది. ఏవండి, నేను చెప్పేది వినండి. ఈ రోజు నుండి జితేంద్ర ఇంటికి కూడా పాలను పంపించాలంట. ఓ అవునా, సరే అయితే. అయినా వారు వేరే వారి దగ్గర పాలను తీసుకుంటారు కదా, అతనికి వారిపై బాగా నమ్మకం ఉండేది కదా. ఓ అదా, వారు పాలల్లో రోజు బాగా నీళ్లు కలుపుతున్నారని నాతో చెప్పారు. వారు చాలా రోజులుగా దీన్ని గమనించలేదట. అలాగా, సరేలే, నేను అందరికీ పాలు పోసి వస్తాను. అలా ప్రమోద్ అందరికీ పాలు పోసి తిరిగి వస్తూ ఉండగా మధ్యలో మదన్ అనే వ్యక్తి అతన్ని ఆపుతాడు. అరే ప్రమోద్, ఎలా ఉన్నావు? నేను బాగున్నా, ఇంతకి నువ్వెలా ఉన్నావు? నా గురించి ఏం చెప్పేది ఉంటుంది? నీకేమో మీ బాబాయ్ ఆవుని ఇచ్చారు, దానివల్ల నీ ఆర్థిక పరిస్థితి బాగుంది. కానీ మా బాబాయ్ నాకేమీ ఇవ్వలేదుగా. ఇది విని ప్రమోద్కి కొంచెం బాధ కలుగుతుంది. అదేం లేదు మదన్, బాబాయ్ ఆవును చూసుకోలేకపోతున్నాడు. నేనైతే దాన్ని బాగా చూసుకోగలనని ఆయనే నాకు తీసుకొచ్చి ఇచ్చారు. అదేలే, మొత్తానికి నీ దగ్గర ఆవు ఉంది కదా. దాంతో ప్రమోద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చి తన భార్యకు జరిగిందంతా చెప్తాడు. అవన్నీ పట్టించుకోకండి, వాళ్ళదేం పోతుంది, మాటలు అంటారు. మనం బాగుండడం ఓరోలేక అలా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎన్నైనా అనుకోనివ్వండి, ముందు మీరు వెళ్ళి ఆవుకు గడ్డి తినిపించండి. ప్రమోద్కి ఆ 2 ఆవులు చాలా అలవాటు అవుతాయి. అతను ఆ ఆవులను తన సొంత ఆవులుగా భావించి అన్నీ చేస్తూ ఉంటాడు. కొన్ని నెలల తర్వాత ప్రమోద్ వాళ్ళ బాబాయి ప్రమోద్ దగ్గరికి వస్తాడు. రండి బాబాయ్, రండి, వచ్చి కూర్చోండి. బాబు, నేను నీకో విషయం చెప్పాలి. నేను నా ఆవుల్ని తిరిగి నా వెంట తీసుకెళ్దామని అనుకుంటున్నాను. బాబాయ్, మీరే కదా వాటిని నాకు స్వయంగా ఇచ్చారు, ఇప్పుడేమో మళ్ళీ తిరిగి తీసుకుంటా అని అంటున్నారు. అలా అనకండి బాబాయ్, నేను వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నా. లేదు బాబు, చాలా రోజులుగా ఆలోచించాను. ఇప్పుడు వాటిని నేనే చూసుకోగలను. అప్పుడంటే నా ఆరోగ్యం బాగాలేదు, కానీ ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా. దాంతో ప్రమోద్ చాలా బాధపడతాడు. ఇక ఆ 2 ఆవులను తన బాబాయ్కి ఇచ్చేస్తాడు. అరే, నువ్వెందుకు ఏడుస్తున్నావురా? ఇవి నా ఆవులే కదా, మరి నీ దగ్గర ఎలా ఉంచగలను చెప్పు. నువ్వు చెప్పింది నిజమే బాబాయ్. ఇప్పుడు డబ్బు ఎలా సంపాదించాలో నాకు అర్థం కావడం లేదు, వేరే పని కూడా ఏదీ లేదు అని ప్రమోద్ చాలా బాధపడతాడు. కొన్ని రోజుల తర్వాత అతను ఊర్లో తిరుగుతూ ఉండగా అప్పుడు అతని చూపు మదన్ వైపు పడుతుంది. మదన్ వెంట 2 ఆవులు కూడా ఉంటాయి. అరే మదన్, అవి నా ఆవులే కదా, ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఒకప్పుడు అవి నీవే, కానీ ఇప్పుడు అవి నావి. మీ బాబాయ్ దగ్గర నేను వీటిని అప్పుగా కొన్నాను. నెల నెల కొంత డబ్బు ఇస్తా అని మాటిచ్చాను. ఇది విని ప్రమోద్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చి పడుకుంటాడు. మరుసటి రోజు లేచి చూసేసరికి ఒక మొక్క అతని ఇంటి పక్కన మొలిచి ఉంటుంది. దీన్ని నేను నాటలేదు కదా, మరి ఇది ఎలా ఎక్కడ ఉంది? అలా ప్రమోద్ ఆ మొక్కకి నీటిని పోస్తాడు. ఈ విధంగా ప్రతిరోజు అతను లేవగానే ఆ మొక్కకు నీటిని పోస్తాడు. ఒకరోజు ప్రమోద్ ఆ మొక్కకి నీటిని పోసి వస్తూ ఉండగా అప్పుడు ఆ మొక్క మాట్లాడుతూ, నువ్వు చాలా మంచి వ్యక్తివి, ప్రతిరోజు నాకు నీళ్లు పోస్తున్నావు. చెప్పు, నీకు ఏ సమస్య ఉందో నేను వాటిని తీరుస్తాను అని మొక్క మాట్లాడుతుండడం చూసి ప్రమోద్ చాలా కంగారు పడతాడు. అరే, ఈ మొక్క మాట్లాడుతుంది, నిజంగానే నువ్వు నాకు సహాయం చేయగలవా? చెప్పు, నీకేం కావాలో?
ప్రమోద్ జరిగిన విషయం అంతా ఆ మొక్కకు చెప్తాడు. వెళ్ళి అక్కడ చూడు, నీకోసం ఒక ఆవు వచ్చి ఉంది. దాంతో ప్రమోద్ వెళ్ళి చూసేసరికి నిజంగానే ఒక ఆవు అక్కడ ఉంటుంది. ఆవును చూసి ప్రమోద్ చాలా సంతోషపడతాడు. ఈ విషయాన్ని తన భార్యకి చెప్తాడు. ఏవండి, నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ప్రమోద్ ఆ ఆవును జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇక అతను ఆ ఆవు నుండి పాలను తీయడానికి వస్తాడు. అప్పుడు పాలకు బదులు బంగారం వస్తుంది. అరే, ఇదేంటి, పాలకు బదులు బంగారం వస్తుంది? ప్రమోద్ ఇంకా లీలా ఆ బంగారాన్ని చూసి చాలా కంగారు పడతారు. ఏవండి, చూస్తుంటే ఇది ఒక మాయా ఆవులాగా ఉంది. అందుకే పాలకు బదులు ఇది బంగారాన్ని ఇస్తుంది. నువ్వు చెప్పింది నిజమే లీలా. అలా ప్రమోద్ ఆ ఆవును చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఆ ఆవు నుండి వచ్చిన బంగారాన్ని అంతా అమ్మి వారు గొప్ప ధనవంతులవుతారు. ప్రమోద్ ఆ మొక్క దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఆ మొక్క అక్కడి నుండి మాయమవుతుంది. మాయా ఆవు వచ్చాక వారి జీవితం మొత్తం మారిపోతుంది. దాంతో వారెంతో సంతోషంగా ఉంటారు.